ఫస్ట్ అశ్వత్థామ చిరంజీవి ఈ సంగతి ద్రోణాచార్యుడికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే కన్న తండ్రి, వాడికి ఏమీ కాదు, మణి ఉన్నంతకాలం వాడిని ఎవరేమీ చేయలేరు, మణి తీసినా ఏం చేయలేరు, ఎందుకంటే యుగాంతం వరకు ఉంటాడు. ఇది రుద్రుడు ఆయనకి చెప్పి ఇచ్చింది ఈ పిల్లవాడిని. మరి అసలు అలాంటి అబద్ధం ఎందుకు చెప్పాలి? అసలు అబద్ధం లాజికే కాదు కదా, ఎందుకంటే అశ్వత్థామ చనిపోడు, ఇది లాజిక్. అలాంటి అబద్ధం కృష్ణుడు ఎందుకు చెప్పించాడు? ఇలాంటి డౌట్ చాలామందిలో ఉంటుంది. ఎందుకు చెప్పించాడంటే, అది చెప్తే అప్పుడు ఒక క్షణం పాటు అశ్వత్థామ, అంటే చాలామంది మనకేం చెప్తారంటే అతను షాక్ గురయ్యాడని. ఏ షాక్ గురవ్వలేదు, వాళ్ళకి దూరదృష్టి, వాళ్ళకి కళ్ళు మూసుకొని జరుగుతున్న ప్రతి విషయాన్ని తన కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకునే కాలజ్ఞానము, ఆ దివ్య దృష్టి ఉంటుంది వాళ్ళకి. అతను ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకొని అశ్వత్థామ ఆ క్షణంలో ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడని చూసే లోపల దృష్టద్యుమ్నుడు దాన్ని కొట్టేస్తాడు.